సో, ప్రపంచ తల్లుల దినోత్సవం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ ఆన్‌లైన్స్‌లో కూడా సంఘాల్లో, సహవాసాల్లో ఆహ్, అన్ని దైవ కార్యక్రమాలన్నింటిలో గూడా ఆడబిడ్డలు ఎక్కువ మంది రావటం అనేది మనందరికీ తెలిసింది, జగమెరిగిన సత్యం. అయితే ఎన్నో సందర్భాల్లో ప్రతిసారి చాలా మంది ద్వారా మనం ఈ యొక్క తల్లుల దినోత్సవం తాలూకు అనేకమైన మెళకువలను, హెచ్చరికలను నేర్చుకుంటూ ఉంటాం. ఎస్పెషల్లీ మన దగ్గర గూడా ఏవైనా దినోత్సవాలు అంతర్జాతీయంగా ఉండగలిగినటువంటి దినోత్సవాలు, ఆలోచింపదగినటువంటివి ఉంటే వాటి గురించి గూడా మనం చాలా సార్లు, చాలా విధాలుగా నేర్చుకున్నాం. ఈ సమయంలో గూడా మరొక అద్భుతమైనటువంటి మెళకువతో కూడిన ఒక తల్లిని మనం ధ్యానం చేసి, ఆ తల్లిలో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణగణాలను మనము గూడా మన కుటుంబాల్లో ప్రతి తల్లి అలవరుచుకోగలిగితే, ప్రతి కాబోయే తల్లి అలవరుచుకోగలిగితే, నిజముగా ఆ కుటుంబంలోని బిడ్డలకు, ప్రతి వ్యక్తికి కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నెమ్మదికరంగా, శాంతికరంగా ఉంటుంది. అలాగే మిగిలినటువంటి అనేకులకు స్ఫూర్తి ప్రదాతగా వాళ్ళు నిలవడానికి అవకాశం ఉంటుంది. బేసికల్లీ కడుపున పుట్టినటువంటి బిడ్డలందరూ గూడా అమ్మని వాళ్ళు ఎప్పటికైనా ఒక మాట అమ్మ అమ్మ గురించి ఒక మంచి సాక్ష్యం ఇవ్వగలగాలి. ఆ సాక్ష్యం ఏంటి అనంటే, ఒకసారి చూద్దాం. బిడ్డలు కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, ఇరువురు కలిసి బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ అమ్మ కోసం ఎట్టి సాక్ష్యము ఇవ్వగలగాలో ఒకసారి పరిశుద్ధ గ్రంథం వెలుగులో మనం ఆలోచన చేద్దాం. 31వ అధ్యాయము సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చూడండి, 28వ వచనం. 28వ వచనం ఒకటి చదవండి. ఆమె వెరీ గుడ్. కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ చాలా మంది చాలమ్మా చాలు. ఈ అమ్మ కోసం అయితే ఇదే 28వ వచనం. భార్య కోసం అయితే కింది వచనం మనం తీసుకోవచ్చు. సో, ఎస్పెషల్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచి భార్య, మంచి అమ్మ వీళ్ళిద్దరిని విడదీయలేం మనం. అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మంచి భార్య అయినటువంటి స్త్రీ మంచి అమ్మ ఆటోమేటిక్‌గా కాగలదు. మంచి భార్య కాలేనటువంటి స్త్రీ మంచి అమ్మ కూడా కాలేదు. అందుకే వెంటనే ఆ వచనాలలో వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. అమ్మ గురించి మాట్లాడాడు. అలాగే అదే అమ్మ అంతకు మునుపు భార్య గనక భార్య గురించి కూడా మాట్లాడాడు. సరే, ఈ సమయంలో మనం అమ్మ కోసం ఆలోచన చేస్తున్నాం గనక, బిడ్డలు ఇక్కడ కుమారులు అన్నటువంటి మాట చెప్తే, మరి కుమారులు లేనోళ్ళ సంగతి ఏంటి? మరి నాకు కుమారులు లేరు. అట్లాగే మరి అంటే మా ఆవిడకి లేరు కుమారులు. ఆమె కూడా తల్లి. కూతుర్లు మాత్రమే ఉన్నారు. అట్లా కేవలం కుమార్తెలు మాత్రమే ఉన్నటువంటి తల్లులుంటారు. మరి అది వాళ్ళకి వర్తించదంటారా? ఎవరన్నా మాట్లాడండి దయచేసి. రెస్పాండ్ అవ్వండి. వర్తిస్తున్నా. బిడ్డలంటే కుమారులు, కుమార్తెలు ఇద్దరు వస్తారన్న. ఇక్కడ బిడ్డలని లేరు కదమ్మా. ఆమె కుమారులు అన్నారు కదా. కుమారులు అని మాత్రమే అన్నారు కదమ్మా. ఆత్మీయ కుమారులు ఉండొచ్చు కదన్నా. ఆత్మీయ కుమారులు ఉండొచ్చు. ఓకే. ఇంకా మంచి వ్యాలిడ్ ఆన్సర్ అక్క. మంచిది. వెరీ గుడ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కామన్‌గా చెప్తున్నటువంటి పదజాలం హెబ్రీ గ్రంథకర్తల యొక్క వాళ్ళ యొక్క శైలి మనకు అర్థం కావాలి. ఎన్నో సందర్భాల్లో సామెతల గ్రంథం మనం అందరం చూసినట్లు నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా అంటాడు. అంటే కుమారుడు మాత్రమే చెయ్యాలని అర్థం. వాళ్ళకి అంటే వాళ్ళ విధానంలో ఇరువురికి డిఫరెన్స్ ఏం లేదు. ఎవరిదో ఒక పేరుతో ప్రస్తావించటమే. మీకు అర్థమవుతుందా? దట్టు మనం గుర్తుపెట్టుకోవాల్సిన కామన్ థింగ్ ఏంటంటే, కొడుకుని చూసి కూతురా అంటే కొడుకు ఒప్పుకుంటాడా?
కొడుకును కుమార్తె అని పిలిచారనుకోండి ఎవరన్నా, కొడుకు ఊరుకుంటాడండి? ఊరుకోరన్నా. ఊరుకోరు. ఎప్పుడన్నా పిలిచారా ఎవరన్నా? అసలు మనం ఊహల్లో కూడా ఆ సాహసం చేయం. ఎందుకంటే మనకు తెలుసు. కూతుర్ని మళ్ళీ కొడుకు కొడుకు అంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ కూతుర్ని మాత్రం ఇప్పుడు మా పెద్దమ్మాయిని నేను పెద్దోడా అని పిలుస్తూ ఉంటా, చిన్నమ్మాయిని చిన్నోడా అంటూ ఉంటా. వాళ్ళేం ఫీల్ అవరు. అంటే కామన్ గా ఒక అబ్బాయి పేరుతోనే ఇరువురిని కూడా పిలవటానికి అది సార్వత్రిక ఆమోదయోగ్యమైనటువంటి పద ప్రస్తావన. అంటే దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. కుమారులు అన్నటువంటి మాట కుమార్తెలకు కూడా ఈజీగా మనం వర్తింప చేసుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. ఇది మనం గుర్తించాలి మొట్టమొదటి విషయం. సో ఎప్పటికైనా మన పిల్లలు మనం బ్రతికుండినప్పుడు ఒకవేళ మన ముందు ఈ మాట చెప్పలేకపోయినా, మనం చనిపోయిన తర్వాత కావచ్చు, లేదా మన పక్కన ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు, ఈ సాక్ష్యం షేర్ చేసుకోవాలి. ఏమని? ఒక ధన్యురాలి కడుపున పుట్టాము, మేము ధన్యులమే. నిజంగా ఆమె కడుపున పుట్టటం మేము చేసుకున్న భాగ్యం అనేటటువంటి పరిస్థితి, అట్టి సాక్ష్యము బిడ్డల చేత ఏ తల్లి అయితే పొందగలుగుతుందో అట్టి తల్లి చాలా ఉన్నతమైన తల్లి, ఆదర్శమైన తల్లి. తల్లులైన ప్రతి ఒక్కరూ కూడా ధన్యులైన తల్లులు కాదు. నోట్ దిస్ పాయింట్. తల్లులైన ప్రతి ఒక్కరూ కూడా ధన్యులు అవ్వరు. అది అంత సులభమైన విషయం కాదు. మరి మంచి తల్లి అంటే మీ దృష్టిలో మరి ధన్యురాలు అయినటువంటి తల్లి అని ఏ లక్షణాలు కలిగిన స్త్రీని అంటారని ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న వాటిలో మీరు గమనించారు? ఒకసారి నేను తల్లులందరి నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను. మీకు తెలిసిన 1 లేదా 2 లక్షణాలు మీరు పంచుకోవాలని మనవి చేస్తున్నాను. తల్లులైన వాళ్ళు మాట్లాడండి చాలు. ఏ లక్షణాలు కలిగినటువంటి తల్లి ధన్యురాలవును? మీకు తెలిసినటువంటి లక్షణాలు, ధన్యురాలైనటువంటి తల్లి లక్షణాలు, మీకు అందినటువంటి విషయాలు మీరు పంచుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఒకరికి తెలిసిన విషయాలు మరొకరికి తెలియకుండా పోతాయి. కాబట్టి మీరు దయచేసి మీ యొక్క విషయాల్లో మీకు తెలిసినటువంటి పూర్వ అవగాహనను, పూర్వ జ్ఞానాన్ని ఇక్కడ షేర్ చేసుకోవాలని మనం చేస్తాం. త్వరగా మాట్లాడండి. వందనాలనా? వందనాలమ్మా, చెప్పండి అమ్మా. ఒక మరియమ్మ గారిలో నుంచి మంచి ధన్యత్వాన్ని మనం తీసుకోవచ్చున్నా, ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువులు వారిని పెంచి గొప్పగా చేసిందో ఆ విధంగా, అలాగే హన్నమ్మను కూడా మనము సాదృశ్యంగా తీసుకోవచ్చు అన్న, సమూయేలు గారి తల్లి గారిని. ఓకేమ్మా. అంటే నాకు అంటే మీరు అంటే మంచి విషయాలు చెప్తున్నారు, కానీ నాకు ఎలాంటి రీతిగా రావాలంటే, మరియమ్మ తల్లిలో ఉన్న ఒక శ్రేష్టమైన గుణం అది చెప్పాలి. అట్లాగే ఒక్క నిమిషం తల్లి. అలాగే హన్నమ్మలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన గుణం అలాగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంటే మనకు కావాల్సింది ఆ గుణగణాలు కాబట్టి ఆ విధంగా చెప్పండి. తల్లుల పేర్లు అలాగా ఊరికే మనం సింపుల్ గా అలా పెంచారు అన్నటువంటి రీతి కాకుండా ఒక పర్టికులర్ గా ఒక గుణగణం ఉంటుంది వాళ్ళలో, అది ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలి. చెప్పండి అమ్మా, మాట్లాడండి అమ్మా. వందనాలన్నా. వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. ఆత్మీయంగా బిడ్డలను పెంచే తల్లులను ధన్యరాలు అంటారని అనుకుంటున్నా. ఇంకా వాక్యం బాగా వాళ్ళని నేర్పించి పెంచి అట్లా చెత్త ఆత్మీయం కావాలని ఎదిగిస్తే ఆ తల్లిని లోక సంబంధులుగా కాకుండా దైవ సంబంధులుగా పెంచగలగాలి ఆ తల్లి, ఆ మంచి లక్షణం ఉండాలి అనేది చెప్పదలుచుకున్నారు. అంతేనమ్మా? అంతేనా? రైట్, వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళు పంచుకోండి. 1 or 2 చాలు. 1 లేదా 2 లక్షణాలు చాలండి. ఒక తల్లి లక్షణం మనం చూసాం. అదేంటి అంటే లోక సంబంధులుగా కాకుండా
ఆత్మ సంబంధులుగా లేదా దైవ సంబంధులుగా పెంచగలిగినటువంటి తల్లులు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎవరో కాదు, యోకెబెదు తెలుసు కదండి. అమ్మ మోషే గారు, అహరోను గారు, మిర్యాము గారి యొక్క తల్లి ఎలా పెంచగలిగింది ఆమె? ఆ ఉన్నటువంటి ఆ మోషే గారు పాలు విడిచే టైం వరకు మాత్రమే ఆమె దగ్గర ఉండగలిగాడు. కానీ ఆమె ఎలా పెంచగలిగింది? దైవ సంబంధిగా పెంచగలిగింది. భౌతిక సంబంధమైనటువంటి సింహాసనాలు కోరుకునే విధంగా పెంచలేదు. అక్కడ ఆకర్షణలకు లొంగిపోయే విధంగా పెంచలేదు. అద్భుతమైనటువంటి పెంపకం. ఎస్, అది మనం చాలా శ్రేష్టమైనదిగా మనం తీసుకోవచ్చు. వెరీ గుడ్. ఇంకా మాట్లాడండి. ఒకటి చూసాం, ఇంతేనా? మనం అమ్మ వందనమ్మా, చెప్పండి అమ్మా. దావీదు గారి తల్లి దావీదు గారికి భక్తిని నేర్పించింది. రైట్. దావీదు గారి తల్లి అంటే భక్తి నేర్పించగలిగినటువంటి స్థితి. నా దేవుని మీద తల్లి అనుకునే స్థితి. వెరీ గుడ్ అమ్మా. నా తల్లి వద్ద నేను స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించున్నావు అని మాట్లాడతాడు దావీదు గారు. వాస్తవంగా అంతటి అద్భుతమైనటువంటి క్యారెక్టరు దావీదు గారిలో బిల్డప్ అయిందంటే 100% దాని వెనుక అమ్మ పాత్ర. ఎందుకంటే తల్లి ఒడి తొలి బడి. విన్నారా? తల్లి ఒడి తొలి బడి. కాబట్టి ఆ బడినిగా దాని అద్భుతమైనటువంటి బడిలో ఆ కుమారుణ్ణి ఆమె పెంచగలిగింది. వెరీ గుడ్. బేసికల్లీ మీకు విషయం తెలుసు, ఇక్కడ ఒక చిన్న విషయం తెలియాలి. అదేంటంటే దావీదు గారు ఎన్నో బిడ్డ తెలుసండి? యెషయా గారికి, వాళ్ళ నాన్నగారికి ఎన్నో బిడ్డ తెలుసా మీకు? ఐడియా ఉంది ఎవరికైనా? 8 అన్నాయి. 8వ బిడ్డ అన్న. ఇంకా లాస్ట్ ఇంకొక మాటలో చెప్పాలంటే కడసారి వాడు, చివరి బిడ్డ. ఇప్పుడు చివరి బిడ్డలను మనం అందరం చాలా మంది చూసుంటాం కదా. ఏం చేస్తాం చెప్పండి? చివరి బిడ్డని ఏం చేస్తాం? అతి మిక్కిలి గారం పెడతారు. అసలు నిజంగా డీప్ ప్యాంపరింగ్ అంటారు దాన్ని. అంటే అతిగారాబం. ఈ అతిగారాబం నేను చాలా మంది పిల్లలను చూశాను. స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయడానికి వస్తారు. వచ్చినప్పుడు అస్సలు మాట వినడు. ఆ పాప అస్సలు మాట వినదు. చాలా అల్లరి ఉంటుంది. చదవదు. అందరినీ గిచ్చుకుంటూ గిల్లుకుంటూ ఉంటారు. ప్రతిసారి కంప్లైంట్ ఉంటారు. ఎందుకురా వీళ్ళు ఇట్లా ఉంటారని అంటే, నేను దాదాపుగా 21 సంవత్సరాల నుంచి వస్తున్న పిల్లల్ని. వాళ్ళలో ఒక 90%, మినిమం ఒక 90% అబౌవ్ ఆ అల్లరోళ్ళందరూ చివరిగా పుట్టిన పిల్లలు ఉంటారు. లాస్ట్ ఇది పూర్తిగా అంటే మనం ఎక్కడ చూడనటువంటి కొత్త సంగతి, వింత సంగతి ఏం కాదు అది. ఈవెన్ యాకోబు గారికి సైతం బెన్యామీన్ గారు పుట్టక మునుపు లాస్ట్ కుమారుడు ఎవరు? బెన్యామీన్ గారు పుట్టక మునుపు చివరి కుమారుడు ఎవరండి యాకోబు గారికి? యోసేపు గారు తన వృద్ధాప్యం ముందు పుట్టాడు. చాలా క్లారిటీగా ఉంటుంది. మిగిలిన 10 మంది కంటే చాలా ప్రత్యేకంగా చూశాడు. అలాంటి చిన్నపిల్లల మీద ప్యాంపరింగ్ కామన్. కానీ తల్లులందు దావీదు గారి తల్లి వేరయ్యా అంటూ ఆ చిన్న బిడ్డనే గొప్ప పెద్ద మనసు కలిగిన వాడిగా, దేవుడు అంటే పడి చచ్చే దేవుడి పిచ్చోడిగా పెంచింది. హ్యాట్స్ ఆఫ్. తల్లుల దినోత్సవం సందర్భంగా అటు తల్లులను మనం ధ్యానం చేసుకోవటం ఎంతైనా ఆశీర్వాదకరం. అటు తల్లుల లక్షణాలు మన కుటుంబాల్లో మనం ఉండటం అన్నది, పెంపార చేసుకోవటం అన్నది చాలా మంచిది. ఇంకొక తల్లి కూడా ఉన్నాయి. చెప్పండి అమ్మ. సమూయేలు గారి తల్లి హన్నా గారు. అన్నమ్మ ఎలా పెంచింది? ఒక లక్షణం చెప్పండి అమ్మా. ఒక్క లక్షణం అంటే మనం
పాలు విడిచిన వెంటనే దేవుని సముఖమందు ఉండే విధంగా పెంచిందన్న. వెరీ గుడ్ అమ్మా. అసలు అక్కడనే నిజంగా ఆయనకు వాక్యం నేర్పించింది. అక్కడనే తల్లిదండ్రిని వదిలిపెట్టి దేవుని సన్నిధిలో ఉండడం అంటే ఆ విధంగా ఇది చేసిందంటే గ్రేట్ అన్న. సో సండే స్కూల్ వెరీ గుడ్ అమ్మా. సండే స్కూల్లో కొన్ని 2 గంటలు పిల్లవాళ్ళని మనం పెట్టలేం కదా. స్టార్టింగ్ లో ఈవెన్ కొంతకాలం వరకు కూడా పిల్లలకు మనసు లాగుతూ ఉంటుంది. ఏమని? ఎప్పుడెప్పుడు అమ్మనాన్నల దగ్గరికి వచ్చేద్దామా. ఈ అమ్మనాన్నలు కూడా ఎప్పుడెప్పుడు అయిపోయి వచ్చేస్తారా అని ఎదురు చూస్తుంటారు. అరే వారానికి ఒకసారి ఒక 2 గంటలు దేవుడి సన్నిధిలో వదిలిపెడితే ఏదో అంత లోకం అంతా పోగొట్టుకున్న వాళ్ళగా మనం ఫీల్ అవుతాం. కానీ తల్లి పాలు విడిచి లోపే ఏమండి బయటికి పోతూ ఉంటే నేను వస్తానని కాళ్ళకు అడ్డం పడుతూ ఉంటారే పిల్లలు. మనతో ఉండాలనుకుంటూ ఉంటారే. కానీ పాలు మానిపించే లోపు అమ్మ మీద ప్రేమను కూడా మానిపించేసిందండి. దైవ ప్రేమకు తల్లి ప్రేమను లోబరిచేసిందండి ఆ తల్లి. ఊరికేడా మహానీయుడు మహానుభావుడు ఊరికేడండి సమూయేలు గారు. ఒక మంచి యాజకుడుగా, ఒక మంచి ప్రవక్తగా, ఒక మంచి న్యాయాధిపతిగా, 2 చక్రవర్తులను అభిషేకించిన వాడిగా, నడిపించిన వాడుగా, ప్రార్థనాపరుడిగా, నికార్సైన వ్యక్తిత్వం కలిగిన మిస్టర్ పర్ఫెక్ట్ గా బతికాడు. ఈ లక్షణాలన్నీ పాలు మానిపించే లోపే అమ్మ ఆ బిడ్డ హృదయంలో గట్టిగా నాటేస్తుంది. అసలు ఈరోజు మనం ఎంత వయసు ఎంత కాలం మన దగ్గర ఉంటారు మన పిల్లలు. ఒకసారి మన పిల్లల్ని చూస్తూ ఉన్నప్పుడు ఎంత అన్యాయం చేసేస్తున్నాం పిల్లల్ని. అస్సలు వాళ్ళని ఆ భక్తిలో పెంచటానికి, దేవుని బిడ్డలుగా పెంచటానికి, దేవుడంటే ఆసక్తి, దైవ కార్యక్రమాలు, దేవుడి సన్నిధి అంటే పరుగులు తీసే విధంగా మనం ఎలా పెంచగలుగుతున్నాం? ఎంత పెంచగలుగుతున్నాం? ఇందులో ఎంతమంది సఫలీకృతమయ్యామని బాధ కలుగుతుంది. ఎక్సలెంట్ నర్చరింగ్ ఆమెది, అన్నమ్మ గారిది. వెరీ గుడ్. సో అట్లాంటి ఇప్పుడు సమూయేలు గారు అనగలరు అమ్మని. ఏమనగలడు? అమ్మా నువ్వు ధన్యురాలి. దావీదు గారు అనగలరు, తల్లి నువ్వు ధన్యురాలివి. ఒక యోకెబెద్ గారిని మోషే గారు, అహరోన్ గారు, మిరియాం గారు కీర్తించగలరు, కొనియాడగలరు. మనల్ని భక్తిలో ఎదిగిన పిల్లలు మనల్ని పొగుడుతారు. మన పిల్లలు దేన్ని బట్టి పొగుడుతున్నారు చెప్పంటారా? మనల్ని పొగుడుతున్నారు మన పిల్లలు. పొగడకుండా ఏం ఉండట్లా. ఎట్లా పొగుడుతారో చెప్తానేనండి. పనికిరాని చెత్త తిండి తీసిచ్చినందుకు పొగుడుతున్నారు, అడిగిన పాకెట్ మనీ ఇచ్చినందుకు పొగుడుతున్నారు, ఆస్తులు సమకూర్చినందుకు పొగుడుతున్నారు, కోరిన చోటకు పంపిస్తున్నందుకు పొగుడుతున్నారు కదా. ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నందుకు, దానికి మద్దతు ఇచ్చినందుకు పొగుడుతున్నారు. అవునా కాదా మీరు చెప్పండి. దేన్ని బట్టి పొగడగలుగుతున్నారు? ఇది మనకు తెలియాలి. అంటే పొగడబడుతున్న నాకేముంది, మా ఇంట్లో కూడా మా పిల్లలు ఎప్పుడు మమ్మల్ని పొగుడుతూ ఉంటారు అంటారు. దేన్ని బట్టి పొగుడుతున్నారు మరి? ఇదిగో ఈ రీతిగా దైవ సంబంధులుగా పెంచినందుకు ఏమన్నా పొగుడుతున్నారా? అతిగారామం చేసి నాశనం చేయకుండా భక్తిలో ఒక ఉన్నత శిఖరాలుగా తీర్చిదిద్దినందుకు పొగుడుతున్నారా? పాలు మానిపించే లోపే బంగారు భవిష్యత్తు దేవుని పాలుగా మారటానికి పాటలు వేసినందుకు మనల్ని పొగుడుతున్నారు. ఎందుకు పొగుడుతున్నారు? ఏమండి బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. తల్లిని అలా బిడ్డలు ప్రశంసించగలిగి, కొనియాడగలిగేటటువంటి పరిస్థితి అంతకంటే మించినటువంటి భాగ్యం లేదు. ఎస్పెషల్లీ భక్తి జీవితంలో ఇవి చాలా అలవర్చుకోవాలి. అమ్మలందరూ ఆలోచించండి తల్లులారా. ఎందుకనంటే
చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే మనం పెంచే ఈ పిల్లల పెంపకాలు అద్భుతమైనటువంటి దైవికమైనటువంటి గుణగణాలు, లక్షణాలు, ఆదర్శాలన్నీ కూడా ఎన్నో తరాల వరకు ఈ భూమి మీద అలా 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 కొనసాగుతూ పోతాయి. ఈరోజు మనం పెంచిన ఈ పెంపకం ఫలాలు ఎన్నో వందల సంవత్సరాలు అందుకుంటాం. అలాంటిది ఎంత జాగ్రత్తగా మనం ఆ బీజాలను నాటాలో, ఎంత జాగ్రత్తగా వాళ్ళని పెంచగలగాలో మనం అర్థం చేసుకోవాలి. రైట్. తడ చేయకుండా కొత్త నిబంధనలో ఒక తల్లి నిజంగా ఇంతకుముందు ఎప్పుడు ఆలోచించని ఒక తల్లి దగ్గర కూడా వెళ్తాం మనం. ఎందుకంటే ఇప్పటిదాకా మనకు దావీదు గారి తల్లి పెంపకం తెలియనిదేం కాదు. అలాగే మోషే గారి యొక్క తల్లి గారి పెంపకం గురించి తెలియనిదేం కాదు. కొత్త నిబంధన అనగానే మనకు కామన్ గా గుర్తొచ్చే తల్లులు ఎవరుంటారు? మరియమ్మ తల్లి గురించి చూసాం. అలాగే మరికొంత తల్లుల పేర్లు చెప్పండి. ఎలిజబెత్ అమ్మ. కొత్త నిబంధన వెరీ గుడ్. ఎలిజబెత్ అమ్మ, వెరీ గుడ్. ఇంకా ఇంకా కొత్త నిబంధనకు వచ్చినప్పుడు శ్రేష్ఠులైన తల్లులు, ఆదర్శప్రాయరాలైన తల్లుల గురించి మనకు తెలిసింది ఒక 2 లేదా 3 తల్లులు. ఇంకొక తల్లి పేరు చెప్పండి మరి కొత్త నిబంధన నుంచి. లోయిన్న తిమోతి గారి తల్లి లోయి. వెరీ గుడ్ అమ్మా. తిమోతి గారి తల్లి. 3 తల్లులు. ఇంకా ఒకసారి అంటే మెదడు పదును పెట్టగలిగితే, అంటే నేను ఇంతకుముందు ఏమని చెప్పాను ఆలోచన చేసాం. ఎప్పుడు మనం ఆ తల్లి గురించి పెద్దగా ఆలోచన చేసి ఉండము అన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మరియమ్మ తల్లి గురించి మనకు తెలియదేం కాదు. అలాగే బాప్తీసు యోహాను గారి తల్లి గారు స్త్రీలు కరిన వారిలో బాప్తీసు యోహాను కంటే గొప్పవాడు పుట్టి ఉండలేదు. అటువంటి తల్లి గురించి మనకు తెలుసు. అద్భుతమైన రీతిలో పెంచినటువంటి చెప్పండి. జబదయి తల్లి, జబదయి కుమారుల తల్లి, వెరీ గుడ్ అమ్మా, మనకు తెలుసు. ఇంకా అంటే మనం వీళ్ళందరి గురించి చాలా ధ్యానించాం. మనకు అడపాదడప వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటాం, కానీ ఎప్పుడూ అంత ఈజీగా టచ్ అయినటువంటి తల్లి ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఎవరో కాదు, ఆమె యువతులకు సంబంధం లేనటువంటి తల్లి, అన్యురాలు. ఒక క్లూ మీకు ఇస్తున్నాను. ఎవరన్నా స్ట్రైక్ అయిందా ఎవరికైనా? ఆమె యూదేతరురాలు, అంటే దేవుడి పిల్లల మందలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఆమె ఒక అన్యజనురాలు. రాలేదు. రైట్. ఆమె ఎక్కడ ఉంటుందంటే అది కూడా చెప్తాను. సువార్త పత్రికల్లోనే మనకు కనబడుతుంది. సువార్త పత్రికల్లో కనబడుతుంది. రైట్. ఆమె పేరు వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. కనాను స్త్రీ. కనాను స్త్రీ అమ్మా, కరెక్ట్. కనాను స్త్రీ. ఆమెనే సూర్యోఫెనికయ స్త్రీ అని కూడా అంటారు. నిజంగా ఈ తల్లి గురించి మనం అంత తీక్షణంగా ఏం ఆలోచన చేసి ఉన్నాం. అయినను మీకు ఇప్పుడు ఆ తల్లి పేరు మీకు వచ్చింది కాబట్టి మీకు ఆమె గురించి తెలిసినటువంటి విషయాలు ఒకసారి చెప్పండి. అంటే ఒక మంచి తల్లిగా మనం ఆమెను ఎలా చెప్పగలం, ఎలా భావించగలం అనేది. ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు కుక్క పిల్లలకు పెట్టడం యుక్తం కాదని చెప్పినా కూడా ఆమె దాన్ని కూడా ఓర్చుకొని కుక్కతో పోల్చినా కూడా ఆమె బాధపడలేదన్నా. ఓకేమ్మా, రైట్. అంటే యాక్చువల్లీ కూతురుకి ఏమొచ్చిందండి? దయ్యం పట్టింది ఆమె కుమార్తెకి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21వ వచనం నుండి చూద్దాం. 21వ వచనం నుండి నిజంగా ఆమె కూడా యేసు ప్రభు చేత కొనియాడబడిందండి. అసలు సొంత బిడ్డల చేత కొనియాడబడ్డమే కష్టం అనేకులకు. ఏకంగా సృష్టికర్త దగ్గర నుంచి కూడా కొనియాడబడినటువంటి స్త్రీగా ఉంది. ఏమన్నాడండి ఆఖరిగా ఆమెని?
అందుకు ఆయన నీ ఆమె విశ్వాసము ఆ, గొప్పది అన్నాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది. నీ ప్రశంస ఆయనలో ఆయన కనాని స్త్రీ విషయంలో ఆయన జరిగింది. యేసుప్రభు ఇచ్చాడు ఆ ప్రశంస. జాగ్రత్తగా గమనించగలిగితే చాలా మంచి విషయాలు ఉన్నాయి ఇందులో. అదేంటంటే ప్రపంచంలో చాలా మంది తండ్రులు పేరెంట్స్ స్వచ్ఛంగా పుట్టినటువంటి, అంటే యథార్థవంతులుగా పుట్టించాడు కదా దేవుడు. యథార్థవంతులుగా దేవుడు పుట్టిస్తే ఆ పుట్టిన యథార్థవంతులైనటువంటి పిల్లలని దెయ్యాల పాలు చేస్తున్నారు, దెయ్యాలుగా పెంచుతున్నారు, దెయ్యం పిల్లలుగా పెంచుతున్నారు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నట్టు దెయ్యం బిడ్డలుగా పెంచుతున్నటువంటి తల్లులు ప్రపంచంలో ఎంతో మంది ఉంటే, అందులో మరలా ఎవరు? దేవుని బిడ్డలని, రక్షించబడిన వాళ్ళమని, ప్రత్యేకించబడిన వారమని, వేరుపరచబడిన వారమని, దేవుడితో వేరు పారిన వారమని, భక్తులమని, ధన్యులమని, మేము అన్యులం కావాలని, నిరీక్షణ కలిగిన వారమని ఎన్నో రకాలుగా చెప్పుకుంటాం కదా మనం. అలా చెప్పుకుంటున్నటువంటి దేవుని యొక్క సంబంధికులైనటువంటి తల్లిదండ్రులే దయ్యాలుగా మార్చేస్తున్నారు, దయ్యాలుగా పెంచుతున్నారు. అంటే పుట్టేటప్పుడు యథార్థవంతులుగా పుట్టిన బిడ్డల్ని, ముక్కుపచ్చలారనటువంటి ఏ పాపం ఎరుగనటువంటి పిల్లల్ని పాపాత్ములుగా పెంచుతూ ఉంటే, పాపాత్ములుగా పెరుగుతున్నటువంటి అన్ని జనుల వంశములో నుంచి, వాళ్ళ తాలూకులో నుంచి పుట్టినటువంటి ఒక తల్లి, ఆమెకు నిబంధన తెలియదు, ఆమెకు నిరీక్షణ తెలియదు, ఆమెకు దేవుడి యొక్క నడిపింపు తెలియదు, దేవుని ప్రేమ తెలీదు. అవన్నీ తెలియనిది ఎటువంటిది అయినప్పటికీ దయ్యం పట్టిన బిడ్డలో నుంచి దయ్యాన్ని వదిలించాలనుకుని ఎప్పటి నుంచో ఆలోచన చేస్తుందో, వెంటనే యేసుప్రభుల వారు కనాను ఆ తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళగానే ఆమె వచ్చేసిందంటే అప్పటికప్పుడు అనుకున్న విషయం కాదండి. యేసుప్రభుల వారి కోసం ఎంత కాలంగా ఎదురు చూసిందో తల్లి. ఊరిలోకి వచ్చి రాగానే పరుగున వచ్చేసింది. వచ్చి ఎంత పోరాటం చేసిందండి ప్రభుతో. వదిలేసిందండి. ఎవడో అంటాడు పట్టు వదలని విక్రమార్కుడు. కాదు, పట్టు వదలని తల్లి ఇక్కడ. యేసుప్రభుల వారు 1 by 1 మాట్లాడుతూ ఉంటాడు. ప్రభువా, నా బిడ్డ ఈ విధంగా చూద్దాం మనం 21, 22 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21, 22 వచనాలు చూడగలిగితే అక్కడ యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒక్కతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలేసేసింది. బేసికలీ ఒక ఆడబిడ్డ ప్రజల మధ్య ఎంతో మంది, అంటే ఆయన ఎన్నో రీతులుగా ఎంతో మంది మధ్య తిరుగుతూ ఉంటారు కదండి. జనాల మధ్య, రద్దీ కలిగినటువంటి వాళ్ళ పరిస్థితుల మధ్య తిరుగుతూ ఉంటాడు. ఆ సందడిలో, అలాంటి పరిస్థితుల మధ్య, ఆ జన సందోహంలో యేసు ప్రభుల వారికి ఆమె వేదన, ఆమె బాధ అర్థం కావటానికి గట్టిగా కేకలేసింది బిడ్డ కోసం. ఇలా వేసిన తర్వాత యేసు ప్రభుల వారు ఒక్క మాట కూడా చెప్పలేదట. ఉందా మాట? ఏమండి, యేసు ప్రభుల వారుతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఏం చేశాడటండి? 23వ వచనం చదవండి ఒకరు. ఎందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. నేను అడుగుతున్నాను, మీరే ఎవరినైనా ఒక విషయం అడుగుతారు, ఒక రిక్వెస్ట్ చేస్తారు, మాట్లాడలేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తామండి మనం? ఆమెమో గట్టిగా కేకలేసి తిట్టుకుంటూ వెనక్కి పోతారు.
అంతే అమ్మా. చాలా హర్ట్ అవుతారండి. చాలా హర్ట్ అవుతారు. ఎందుకనంటే నేను ఇంత కేకలేసి పిలిచి బాధపడి మళ్ళా ఏమని పిలిచిందండి పిలిచేది కూడా? ప్రభువా అనింది. దావీదు కుమారుడా అనింది. నన్ను కరుణించయ్యా అనింది కదా! అడుక్కున్నది కదండి. గోజాడింది కదండి. అన్ని జనురాలైనా కూడా యేసుప్రభు దగ్గరకొచ్చేసింది కదండి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఒక్క మాట మాట్లాడకుండా పోతే వదిలేసిందా తల్లి? లేనిపోని దయ్యాలన్నిటిని బిడ్డల్లోనికి తీసుకొనొస్తూ ఉన్న తల్లులు ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది ఉంటే, ఉన్న దెయ్యాన్ని బిడ్డలో నుంచి తీసెయ్యాలనుకున్న తల్లి ఎంత గొప్ప తల్లండి. ఈరోజు మన పిల్లల్లో గూడా చాలా దెయ్యాలను మనమే పంపేస్తుంటాం. సెల్ ఫోను దెయ్యం, వీడియో గేముల దెయ్యం, అబద్ధాల దెయ్యం, బూతుల దెయ్యం, వేషధారణ దెయ్యం, భక్తిలేమి దెయ్యం, లోకాకర్షణల దెయ్యం. ఎన్ని దెయ్యాలను ప్రవేశపెట్టినాం మనం పిల్లల్లో. కానీ ఉన్న దెయ్యాన్ని పోగొట్టాలి అని ప్రభువు దగ్గరికి పరుగున వచ్చింది. ఆమె కేకలేస్తున్న ఒక్క మాట మాట్లాడకపోయినా యేసు ప్రభుల వారు ఏం జరిగిందో తర్వాత చూడగలిగితే, అప్పుడు ఆయన శిష్యులొచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది గనక ఈమెను పంపివేయమని ఆయన్ని వేడుకొనగా, ఒకవైపు యేసు ప్రభుల వారు సైలెంట్‌గా ఉంటే, ఇంకోవైపు శిష్యులు ఏం చేస్తున్నారు? పంపించే ప్రభువా ఈమెని ఊరికే డిస్టర్బ్ చేస్తుంది. అల్లరి చేస్తుంది ఇక్కడ. ఇక్కడున్న పరిస్థితులు అలజడి క్రియేట్ చేస్తుంది. పంపించేసేయమని. అసలు యేసుప్రభు అలా ప్రవర్తిస్తేనే అక్కడ ఆ సీన్‌లో నుంచి ఇంకెవరు మిగతా వాళ్ళైతే నిలబడరిక. శిష్యులు కూడా వచ్చి ఏమంటున్నారు? పంపించేయి. పంపించేయి ప్రభువా. ఈ రెండోసారి కనీసం అప్పుడు ఆ స్టెప్‌లో యేసుప్రభు వారు ఒక మాటైనా పలకనప్పుడు ఒకవేళ నిలిచినా, ఈ రెండో మాటకు ఆమె బాధపడి వెళ్ళిపోవాల్సి. కానీ వెళ్ళలేదు. ఏం జరిగింది అనంటే ఇంకా చూస్తే 24వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు అని. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి అంటే ఏం చెప్పాడు? అమ్మా నీ కేసు నా పరిధిలో లేదు. నాకు నువ్వు సంబంధం లేదు అని చెప్తే అయినా కూడా అయినా కూడా ఆమె వచ్చి యేసుప్రభు కాళ్ళ మీద పడింది. మొక్కింది. అంటే బిడ్డలో ఉన్న దయ్యాన్ని పోగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నదే తల్లి. నిజంగా ఏదైనా అవార్డు ఇవ్వగలిగితే ఆ అన్ని జనురాలైనటువంటి తల్లి తన బిడ్డలో వచ్చినటువంటి ఆ దయ్యాన్ని తీసివేయాలి, పంపించేయాలి, పోగొట్టాలి అని పడిన ఆ తపన నిజంగా అద్భుతం. అద్వితీయమండి ఆ తల్లి యొక్క ప్రేమ నడిపింది. ఇంకా చదవగలిగితే ఏమని ఇంకా అక్కడితో అయిపోలేదండి. ప్రభువా నాకు సహాయం చెయ్యి. ప్రభువా హెల్ప్ మీ ప్లీజ్. సాయం చెయ్యి. నాకు సాయం చెయ్యి అని మొక్కుతూ మాట్లాడుతూ ఉంటే అప్పుడన్నాడు. అంటే ఎన్నెన్ని పోయాయి గమనించండి. ఫస్ట్ రెస్పాన్స్ ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి? ఒక మాట మాట్లాడలే ప్రభు. నెక్స్ట్ రెస్పాన్స్ శిష్యులు పంపించేసి అన్నారు. ఆ తర్వాత రెస్పాన్స్ నేను నశించిన గొర్రెల దగ్గరికి వచ్చాను. నువ్వు మాకు సంబంధం లేదు. నువ్వు నశించిన గొర్రెల జాబితాలు లేవు. నువ్వు యూదురాలివి కాదు అని చెప్పాడు. నాలుగవది కూడా ఎట్లా ఉందో చూడండి అన్నాడు ఆయన యేసుప్రభులో 26వ వచనంలో ఏమని? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అని చెప్తే అప్పుడు అన్నది ఆమె, ఏ ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుంచి పడు ముక్కలు తినును గదా అని చెప్పాడు. అయ్యా మేము కుక్కలే, నిజమే మేము పిల్లలం కాదు, కానీ మీ బల్ల మీద నుంచి కుక్క పిల్లలకైనా ఇన్ని ముక్కలు పడేస్తావు కదా. ఆ కుక్క పిల్లలనే అనుకున్నాయ్యా, ఆ కుక్క పడేయ్యా, స్వస్థపరిచేయా నా బిడ్డని. ఎంత పోరాటం చేసిందంటే
ముక్కుపచ్చలారని బిడ్డలలోనికి, వాళ్ళ హృదయాల్లోనికి ఎన్నో దయ్యాలను తీసుకొచ్చి పెడుతున్నటువంటి తల్లులెక్కడ? ఉన్న దయ్యాన్ని పోగొట్టటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఈ సురోఫెనికయ్య కనాను స్త్రీ అయిన తల్లెక్కడ? ఎంత అద్భుతమైన పోరాటం అండి. వదలలేదండి ప్రభుని వదిలిపెట్టలేదండి. ఎందుకంటే రైట్ పర్సన్ దగ్గరకు వచ్చింది, సరైనటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చింది, సరైన పరిష్కారం చూపుతానని నమ్మిక ఉంచింది. నమ్మినట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని ఆ నమ్మిక, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడిని క్రీస్తును నమ్మగలిగితే, వదలకుండా నమ్మగలిగితే, ఓపికతో నమ్మగలిగితే, పట్టు వదలకుండా నమ్మగలిగితే సాధించుకుంటారని నిరూపించింది ఆ తల్లి. ఈ సందర్భంగా అన్యురాలైనా కూడా బిడ్డలో ఉన్న దయ్యాన్ని పోగొట్టాలన్నటువంటి తాపనతో గెలిచినటువంటి ఆ తల్లే నాకు తెలిసి నా దృష్టిలో ఉత్తమమైన తల్లి, ఆదర్శప్రాయురాలైన తల్లి. అందుకే యేసుప్రభువు వారు ఫిదా అయిపోయారు. మా విశ్వాసంలో అని ఏమన్నాడు? అమ్మా 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను సాధించేసుకుంది తల్లి. ఈరోజు ఇట్టి తల్లులుగా మనం ఎంతమంది ఉంటున్నాము? మన ఇంట్లో ఎంతమంది తల్లులు ఉంటున్నారు? అట్లా మనకు తెలుసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేస్తాడో తెలుసు, అసాధ్యాలను సైతం సుసాధ్యాలు చేస్తాడని తెలుసు. ఆయన దగ్గరికి వస్తే, ఆయన యుద్ధకు వచ్చిన వారిని నేను ఏమాత్రం తోసేయడు అని తెలుసు. ఎలాంటి వాళ్ళని, భయాలతో కూడిన పిరికి వాళ్ళని గొప్ప ధైర్యవంతులుగా, మరణము కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసేవారిగా కూడా మార్చగలిగాడని తెలుసు. పెద్ద పాండిత్యం లేనటువంటి అరకొర చదువులతో ఉన్నటువంటి శిష్యులతో భూలోకపు అజ్ఞానాన్ని తలకిందులు చేయించగలడని తెలుసు. వారు రక్షించబడిన వాళ్ళు అనేకులను రక్షించగలిగినటువంటి ఆత్మరక్షకులుగా తీర్చుతాడని తెలుసు. కానీ మనం ప్రభు దగ్గర మన బిడ్డల కోసం ఇంత పోరాటం చేస్తామా? పోనీ ఇప్పుడు కూడా మన పిల్లలు ఏం దెయ్యాలు లేవా? ఎందరో ఉన్నారు, వాళ్ళు మనమే తెచ్చాం. మరి పోగొట్టవలసినటువంటి ఆ ప్రయత్నం మనమే కదా చేయాల్సింది. సురోఫెనికయ్య స్త్రీ చేసింది. పిల్లరా, ఆమె ఎంతో మనందరికీ మాదిరికరమైన తల్లి. ఆమె కూతురు ఎంతగా పొగిడి ఉంటుందండి ఆ తల్లిని, తర్వాత ఎంతగా కొనియాడి ఉంటుందండి, ఎంతగా సంతోషపడి ఉంటుంది. అమ్మా ఎంత ప్రేమే నీకు. చాలా మంది అంటారు అసలు ఇది కూడా మన జీవితంలో నెరవేర్చుకోవట్లా. ఏంటది? కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కదా. నిజంగా ముద్దు అయితే మన పిల్లల్ని నరకానికి వెళ్ళే విధంగా, నిత్యాగ్నికి పోయే విధంగా పెంచకూడదండి. మనము మన పిల్లలు అందరం కూడా మన సంఘాలు, సహవాసాలు అక్కడి నుంచి తప్పించబడి దేవుడి సన్నిధానంలోనికి చేర ఆ రకంగా బిడ్డల్ని మనం అందరం పెంచగలగాలి, మనం పెరగాలి. ఇలా ఎవరైతే, ఏ తల్లులైతే, ఏ తల్లిదండ్రులైతే ప్రయత్నిస్తారో, ప్రవర్తిస్తారో, శక్తిలోపము లేకుండా ప్రతి అటెంప్ట్ చేస్తారో, సాధించుకునేంత వరకు వెనుతిరగకుండా అదొగో సురోఫెనికయ్య స్త్రీలాగా ఉంటారో, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి దెయ్యాలు పోయి దేవునికి నిలయాలుగా మారి దేవుడిని లోకాన్ని దిశగా వాళ్ళు సాగుతారు. ఇది పిల్లరా, బిడ్డలు లేచి, అమ్మా నువ్వు ధన్యురాలు తల్లి, నిజంగానే కడుపును పుట్టుకుపోయాడు, మా పరిస్థితి ఏమైపోయేదో అని ఒక్కసారైనా మన బిడ్డలు మనల్ని అనగలిగారా? ఆ రకంగా వాళ్ళు కృతజ్ఞత కలిగి జీవించగలిగారా? అలా మనం పాటుబడి పెంచుతున్నామా అనేటటువంటి మనం ఆలోచించాలి. కాబట్టి దయచేసి ఈ మెసేజ్
మోస్ట్లీ ఈరోజు నైట్ లోపే అప్లోడ్ చేసేదానికి ప్రయత్నం చేయిస్తాం. అందరికీ వీటిని చేరువ చేయండి. ఎందుకంటే రేపు మదర్స్ డే సందర్భంగా ఏదో ఒకటి చెప్పేసి ఈ విధంగా కాకుండా స్ఫూర్తివంతమైన తల్లులుగా మన కుటుంబాల్లో నుంచి, మన సంఘాల్లో నుంచి లేవనెత్తబడుట వరకు మన వంతు ప్రయత్నం మనము చేయబద్దులం ఉన్నాం. కనుక తల్లులందరికీ కూడా ఇదివరకు ఎన్నో రకాలుగా మాకు స్ఫూర్తి ప్రదాతలుగా అటు పరిశుద్ధ గ్రంథంలోనూ, ఇటు మేము చూస్తున్న ప్రపంచంలోనూ ఆదర్శప్రాయాలుగా ఉన్నటువంటి తల్లులందరికీ మరొక్కసారి నిండు మనసుతో అంతర్జాతీయ మాతృ దినోత్సవం, మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదాలు పిల్లలందరి మీద మెండుగా, నిండుగా, దండిగా ఉండే విధంగా ఇంకను రెట్టించిన ఉత్సాహంతో బిడ్డల్ని పెంచాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ఒకరు ప్రార్థన చేయండి, ఆశీర్వాదంతో మనం